ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు. చూడండి, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. దేవుడు విశ్వాసములుగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చినని లేఖనం ముందుగా చూచి అన్యజనులు నీతిమంతులుగా తీర్చాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురు. అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడండి, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. అన్యజనులు అంటే యేసుక్రీస్తుని నమ్మితే జీవార్థమైన మారు మనస్సు, ఈ మారు మనస్సు అందరికీ ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని కృప నుంచి అధికమైన కృపకి నడిపిస్తున్నాడు. అన్యజనులకి సువార్త ఇచ్చాడు. అన్యజనులు దేవుని సువార్త విని ఎంతో మంది వారి జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కూడా ఆశీర్వదించబడుదురు. విశ్వాస సంబంధులే విశ్వసిస్తే చాలు. అబ్రహాము సంతానం, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన స్వరూపంలోకి సృష్టికర్త. ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. కానీ దుష్టుడు ఎంత మోసం చేసి ఆదాము తోటలోంచి తన అధికారాన్ని చేజిక్కించుకుని అధికారాన్ని ఇప్పటికి కూడా మరణము అని తీసుకొచ్చి దేవుడు శాసనం చేశాడు. వద్దు, విధేయత. మనం వద్దన్నదే చేస్తాం. అవిధేయత. దేవుడికి విధేయులుగా జీవిస్తారా, అవిధేయులుగా జీవిస్తారా? యేసు రక్తము సకల పాపం నుండి మమ్మల్ని పవిత్రులుగా చెయ్యను. యేసుక్రీస్తుని నమ్మితే ఎవరైనా సరే సకల పాపముల నుంచి పవిత్రులుగా చేస్తాడు. విశ్వాసము. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఎలా నమ్మాడండి? తన కుమారుణ్ణి ఇస్తావా అంటే ఇచ్చేసాడండి. మృతులలో నుండి కూడా లేవదీయగలడు అని అబ్రహాము నమ్మాడు. అందుకు అబ్రహామా, నీ కుమారుని ఇస్తావా అంటే ఇస్తాను. ఎందుకంటే ప్రభువా, మృతులు కూడా నీ యందు లేస్తారు. నువ్వు సృష్టికర్తవయ్యా, మృతులు నీ యందు లేస్తారని విశ్వసించాడండి. నమ్మాడండి. నమ్మటంతో విశ్వాస సంబంధులే అబ్రహామును కుమారులు. అబ్రహాము విశ్వాస సంబంధమైన ఏం చేశాడు చూడండి. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురు అని అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించేసాడండి. దేవుడు విశ్వాసులకు తండ్రి అబ్రహాము మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అబ్రహాము మనం నడిస్తే అన్యజనులకు జీవార్థమైన మారు మనస్సు ఉంది.
మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన మన స్వరూపంలో మనల్ని ఆయన స్వరూపంలో చేసుకుని, పిశాచి తత్వం ఎలా వచ్చింది అంటే, ఆదాము అవ్వ మోసగించబడ్డారు. సైతానికి అధికారాన్ని అప్పగించేశారు. అలా అప్పగించటంలో దేవుడు మనల్ని ముందుగా సువార్తను ప్రకటించాడు. నీయందు అన్యజనులు ఆశీర్వదించబడుదురు. అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము అన్యజనులకు జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, ఆదాము అవ్వ మనల్ని అధికారము సైతానికి, పిశాచికి మనం అమ్మేసుకున్నాం. విధేయత చూపించి యేసు రక్తము సకల పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. అన్యజనులు జీవార్థమైన మారుమనసు దొరుకుతుంది. అన్యజనులకి దేవుడు కృప ఇస్తున్నాడు. ముందుగా అన్యజనులకి అబ్రహాము సువార్త ప్రకటించాడు. అయ్యా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సిలువెక్కి రక్తం కార్చి మమ్మల్ని ఎంతగానో ఉన్నతమైన స్థలానికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.